ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. 37 డే ఫస్ట్ ప్రోమో వచ్చింది. మామూలుగా లేదు, ఫుల్ ఆఫ్ ఫైర్. ముఖ్యంగా రోహిణి యష్మిని వేసుకున్న తీరు ఒక రేంజ్లో ఉంది. పృథ్వీ ఓడిపోయినప్పుడు నువ్వు ప్రేరణను ప్రేరేపించావు అని అంటే, నేను ప్రేరణ ఏం తప్పు ప్రేరణది తప్పు అనలేదని అని చెప్పింది. నువ్వు తప్పు అనలేదు కానీ తప్పు చేయమన్నావు. ఎస్, ఇలా ఎందుకు చేయొద్దు, అలా ఎందుకు చేయలేదు అని అడిగావు. అంటే తప్పు చేయమని, అది నాకు నచ్చలేదు. ఎగ్జాక్ట్ పాయింట్స్తో ఆట ఆడుకుందనే చెప్పొచ్చు. ఓవరాల్గా యష్మిని ఫుల్ టార్గెట్ చేశారు. అలాగే విష్ణుప్రియను కూడా ఆట సరిగా ఆడట్లేదు, ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉందని చెప్పేసి గంగవ్వ కూడా ఏకి పడేసింది. నేను ఆల్రెడీ గంగవ్వది వీడియో చేశాను, చాలా అద్భుతమైన వర్డ్స్ ఎపిసోడ్లో. కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇక హౌస్లో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుందని కూడా మనకు బయటకు వెళ్ళిన సోనియా చెప్పింది. మీరు ఆల్రెడీ లీక్ అయిన వీడియోలు చూసే ఉంటారు, కొంచెం సన్నగా కనిపిస్తూ ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి. ఇక అలాగే అవినాష్ పృథ్వీని వేసిండు నామినేషన్స్ గేమ్లో తప్ప ఎక్కడ కనిపించట్లేదని. కానీ పృథ్వీతో నామినేషన్స్ అంత ఈజీ కాదని తెలుస్తూ ఉంది. ఏం చేయాలి చెప్పి, ఇంకెక్కడ కనిపించాలి చెప్పనేసి రివర్స్ అటాక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇస్తుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక యష్మిని కూడా అవినాష్ మణికంఠను నామినేషన్ చేసినప్పుడు ఎస్ ఎస్ అని అన్నావు. నిన్న తేజ నామినేట్ చేసినప్పుడు అది చాలా బాధ అనిపించింది, దారుణం అది. అంటే ఒక పర్సనల్ గర్జు పెట్టుకున్నావు మణికంఠ మీద అని చెప్పేసి. ఎస్, ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోద్ది. థ్యాంక్ యూ, బాయ్.